ఏదినః శుభదం శుభం శుభదం శుభం శుభదం శుభం కలశానాం ప్రత్యవిమృశేత పూర్వోక్తేమంగళవిచారదిష్టాయాం సుమతిలో అస్మిన్ గ్రామే పెద్దపల్లి పట్టణే శ్రీ కోదండరామస్వామి దివ్య దేవాలయ ప్రాంగణాయ శ్రీ సీతా సమేత శ్రీరామచంద్రస్వామి దివ్య భవ్య కళ్యాణ మహోత్సవాఖ్యే కర్మణి ఏతత్ సర్వదేవత అనుగ్రహ కరుణాకటాక్ష ఫల సిద్ధ్యర్థో సర్వదేవత అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థో శ్రీ సీతారామచంద్ర కళ్యాణ మహోత్సవాఖ్యే కర్మణి యథాశక్తి కంకణ పూజాం కరిష్యే. ఇప్పటి వరకు కూడా శ్రీరామచంద్రస్వామి వారి యొక్క కళ్యాణోత్సవ కార్యక్రమంలో భాగంగా మహాగణాధిపతి పూజ విశ్వక్షేణ మహాగణాధిపతి పూజా కార్యక్రమాన్నంతా కూడా నిర్వహించి సమస్త గణానామధిపతి గణపతి అని మనకు శాస్త్రం చెప్తోంది. అది ఒక్కొక్క విధానములలో ఒక్కొక్క రకముగా చెప్పబడుతుంది. అనగా వైఖానసంలో వికనసుడు చెప్పినటువంటి విధముగా సూత్రవతి జయా సమేతుడుగా ఉండేటటువంటి విశ్వక్షేణుడుగా ఆది పూజ్యుడిగా మనం పూజిస్తూ శైవంలోకి వచ్చేటప్పటికీ మహాగణపతిగా పూజిస్తూ ఉంటారు. ఎవరు ఈ మహాగణాధిపతి అని మనం అనుకుంటే నిరాకారముతో ఉండేటటువంటి ఒక గుండ్రను ముద్దను తయారు చేసి, అంటే ఈ సృష్టినంతా కూడా సృష్టించినటువంటి ఒక పరమాత్మ జ్యోతిస్వరూపంలో ఉండేటువంటి పరమాత్మ. అంటే మనకు శివపురాణంలో కూడా చెప్పబడింది, మహాగణాధిపతి శివ కళ్యాణానికి ముందుగా గణపతి పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అని. మరి శివ కళ్యాణానికి ముందే జరిగినటువంటి గణపతి ఎవరు, ఇప్పుడు మనం కొలుస్తున్నటువంటి ఈ లంబోదర గణపతి ఎవరు అనేటటువంటి సందేహం రావచ్చు. ఆది పూజ్యుడిగా పూజించేటటువంటి గణపతి నిరాకార నిరామయ జ్యోతిస్వరూపుడుగా చెప్పబడేటటువంటి మహాగణపతి. ఆయన్ని మహాగణపతిగా పిలుచుకుంటూ ఉంటాం. అంటే యావత్ సృష్టినంతా కూడా, అంటే బ్రహ్మాది దేవతలందరినీ కూడా సృష్టించి ఈ యొక్క యుగములను యుగ ధర్మములను మానవులను ఈ కలియుగములో మానవులు ఆచరించాల్సినటువంటి ధర్మములను అన్నిటినీ కూడా చెప్పినటువంటి వాడు ఆ పరమాత్మ స్వరూపుడిగా చెప్పబడేటటువంటి ఆ మహాగణాధిపతి పూజా కార్యక్రమాన్నంతా కూడా ముందుగా నిర్వహించడం జరిగింది. ఆ తరువాత పుణ్యం అహం ఇది వాచయేత్ అని చెప్పినట్లుగా ఈ రోజున ఒక శుభ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాము. మేమందరం కూడా శుద్ధిగా ఉండాలి అని చెప్పేసి సమస్తమైనటువంటి నదీ నదముల యొక్క జలములను ఆవాహన చేసి ఆ యొక్క స్వస్తి మంత్రములతో శుద్ధి మంత్రములతో ఈ ప్రాంగణాన్నంతా కూడా శుద్ధి చేసేటటువంటి కార్యక్రమమే పుణ్యాహవాచన కార్యక్రమాన్ని నిర్వహించాం. ఆ తరువాత కళ్యాణాధికార సిద్ధి పొందుటకై శ్రీ సీతారామచంద్రస్వామి వారికి ముందుగా చక్కగా కంకణములను కళ్యాణోత్సవము జరిపించుట కొరకు ఎటువంటి దిష్టి తగులకుండా కూడా శుభసూచికమైనటువంటి భాషికములను, అదే విధముగా నిత్య శ్రౌత స్మార్త నైమిత్తికాది సకల గృహస్థాశ్రమ ధర్మములను ఆచరించేటటువంటి మామగారి చేయి ఇవ్వబడేటటువంటి ద్వితీయ యజ్ఞోపవీత ధారణ చేయవలసినటువంటి ధర్మములను ఆచరించేందుకు కాను ఆ కంకణములను భాషికములను యజ్ఞోపవీతములను పూజ చేసి ధరింపజేయబోతూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఋత్వికులు. ఓం నమోస్తు